నువ్వు పోగొట్టుకున్న ఆ ఆత్మని ఆయన ప్రియ కుమారుడు ద్వారంగా నీలోకి వచ్చేలాగా చేశాడు. అందుకని ఈరోజు మనకి బాప్తిజం ఇచ్చేవాడు యేసు ప్రభు పరిశుద్ధాత్మతో. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో మరలా నీవు దేవుని బిడ్డగా బ్రతుకుతావు. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, దేవుని బిడ్డలు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది రోమన్స్ 8. యు సీ, ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్, యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. వెన్ ఐ సే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు ఎప్పుడు దేవుని కుమారుడు అంటున్నావో దేవుని బిడ్డగా దేవుని ప్రేమను అనుభవించగలుగుతావు, దేవుని ప్రేమను అనుభవించగలుగుతావు. ఈరోజు దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవుని బిడ్డగా బ్రతకగలుగుతున్నావా, లేకపోతే త్రోసివేయబడిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? అంటే ఒంటరితనం, లోన్లీనెస్లో ఉన్నారా? చాయిస్ ఈస్ యోర్స్. ఎందుకంటే దేవుని వాక్యంలో మీకు బోధించగలిగింది దేవుడు మీ కొరకు ఏం చేయగలుగుతాడు. కానీ విన్న మీరు ఏది నమ్ముతున్నారో మీరు చెప్పాలి. ఏ బ్రతుకు కోరుతున్నారు? జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం మీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకు. నువ్వు వచ్చిన స్థితిలో వెళ్తావా, లేకపోతే ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడి ఇక్కడ నుండి వెళ్తావా? వచ్చిన స్థితిలో వెళ్తావా, లేకపోతే ఇప్పుడు దేవుణ్ణి, దేవా వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, నీ ప్రేమ చాలు, నన్ను రిస్టోర్ చేయి, హీల్ మై మైండ్, హీల్ మై బాడీ, హీల్ మై లైఫ్, నా జీవితాన్ని స్వస్థపరచు, నా మనసును స్వస్థపరచు, నా దేహాన్ని స్వస్థపరచని అడుగుతావా? నీవు చేయవలసిన ప్రార్థనలు ఉంది. నువ్వు ఏది నమ్ముతున్నావు, దేవుడు ఈరోజు కూడా రాఫాని నమ్మితే మారాన్ని మధురంగా మారుస్తాడు. చేదైన బ్రతుకుని చిగురింపజేసి, జీవింపజేసి, మధురమైన బ్రతుకుగా మార్చగలిగిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని